హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, హరణికి ఆరోగ్యరీత్యా గర్భకోశము తీసేయవలసి వస్తుంది. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. కానీ ధీరజ్ ప్రేమిస్తాడు. తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునంటాడు. హరణికి పిల్లలు పుట్టరు కాబట్టి ధీరజ్ తండ్రి ఒప్పుకోడు. వాళ్ళకెలా పెళ్లి జరుగుతుంది అనేదే కథ. నేను పెళ్ళంటూ చేసుకుంటే హరణ్నే చేసుకుంటాను నిశ్చయంగా చెప్పాడు ధీరజ్. నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. మన వంశం ఇక్కడితో ఆగిపోతుంది. ధీరజ్ తండ్రి శర్మగారు. ఆ అమ్మాయి బ్రాహ్మణ కులంలో పుట్టింది. మంచి అమ్మాయి. నేనే వేరే కులం అమ్మాయిని ప్రేమించలేదు నాన్న. ఆ మంచిది కాదు అనడం లేదు, వేరే కులమని చెప్పటం లేదు. ఆ అమ్మాయికి గర్భాశయం లేదు, పిల్లలు పుట్టరు. అయితే ఏమిటి? ఆ అనాథ శరణాలయం నుండి ఒక పిల్లవాడిని తెచ్చుకొని పెంచుకుంటాను. అనాథ పిల్లవాడు మన వంశం అవుతాడా? నేనే ఇస్తాను. మన ఇంటి పేరు, గోత్రం అన్నీ ఇస్తాను. అతన్ని బ్రాహ్మణిగా పెంచుతాను. చెబితే అర్థం చేసుకోవేమిట్రా? ఆ అమ్మాయి తనకు ఆపరేషన్ అయ్యి గర్భాశయం తీసిన విషయం దాచితే ఒప్పుకునేవారే కదా. తర్వాత తెలిసి బాధపడేవారు. ఆ అమ్మాయి నిజాయితీని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? నువ్వన్న చెప్పు గాయత్రి అని భార్యకి చెప్పి విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు. ధీరజ్, మీ నాన్న చెప్పింది నిజమే కదా. గర్భాశయం తీసేసిన అమ్మాయికి పిల్లలు పుట్టరు కదరా. అర్థం చేసుకోరా. పిల్లల కోసమే పెళ్లి చేసుకుంటామా? నాకు హరిణి కావాలి. నేను వేరే అమ్మాయిని చేసుకోలేను. అంత మంచి అమ్మాయి మీ కోడలుగా దొరకదు. ఎందుకు దొరకదు? మరో మంచి అమ్మాయిని చూసి ప్రేమించు. ఆ అమ్మాయి బ్రాహ్మణుల పిల్లలైతే చాలు. ఆ అమ్మాయి జాతకము కుదరలేదు. ఆ అమ్మాయి జాతకం కుదరలేదంటూ చాలా సంబంధాలు చెడగొట్టారు. నా వయస్సు 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 30 సంవత్సరాలు పూర్తయ్యాక ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి అయితే నాకు సరిపోతుందనుకున్నాను. మీరు నా కోసం అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తారన్న నమ్మకం పోయింది. అప్పటిదాకా నాకు 40 సంవత్సరాలు వచ్చేస్తాయి. నేను హరిని ప్రేమిస్తున్నాను. అలా అని నేను హరిని కలిసి ఎప్పుడు బయట తిరగలేదు. హోటళ్లకి, సినిమాలకు వెళ్ళలేదు. 30 సంవత్సరాలు పూర్తయ్యాక పుట్టిన ప్రేమ. నాది టీనేజ్ లవ్ కాదు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు. హరిని తనకు పిల్లలు పుట్టరని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఎవరితో ఎక్కువ స్నేహంగా ఉండేది కాదు. తనకు వచ్చిన జబ్బు వలన పెళ్లి కాకుండానే గర్భకోశం తీసేవలసి వచ్చింది. అందులో తన తప్పేమిటి? తన జీవితంలో తాను ఎవరితోని ఎక్కువగా కలవకుండా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. నేను తనకి జీవితం ఇస్తానన్నాను. ఆఫీస్లో ఎవరికి కష్టం వచ్చినా సహాయం చేయటానికి వెనుకాడదు. కల్మషం లేని హృదయము, మంచి మనస్సు, ఎటువంటి సహాయం ఆశించకుండా ఒకళ్లకు సహాయం చేసే మనసత్వము. ఇటువంటి మనసత్వం గల వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. రేపు పెళ్ళయ్యాక తను మన ఇంటికి వచ్చాక నిన్ను కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ తానే చేస్తుంది. అమ్మ కావాలంటే ఆ అమ్మాయిని ఇంటికి పిలుచుకొని వస్తాను, నువ్వే చూడు. నాన్నకు నువ్వే నచ్చి చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ, ఏంటమ్మా అలా కూర్చున్నావు? శిల్ప పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది గాయత్రి. కొడుకు అలా చెప్పి వెళ్ళాక ఆలోచిస్తూ కూర్చుంది. ఆడకత్తెర్లో పోకముక్కలాగా అయింది తన పరిస్థితి. భర్తకు చెప్పాలా, కొడుక్కి చెప్పాలా? ఏమీ లేదు. ఇప్పుడే కాలేజీ నుండి వస్తున్నావా? అవునమ్మా, నేను ఇప్పుడే వచ్చాను. నేను ఫ్రెష్ అయి వస్తాను, టీ చేసి ఉంచమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళింది. మేడం, ఎవరు కావాలి? గేట్ దగ్గర వాచ్మెన్ అడిగాడు. ఎండి ధీరజ్ని కలవాలి. వాచ్మెన్ ధీరజ్కి ఫోన్ చేసి మీకోసం ఒక అమ్మాయి వచ్చింది, లోపలికి పంపనా అని అడిగాడు. లోపలికి రమ్మన్నారు, వెళ్ళండి అని శిల్పతో అన్నాడు. నా కోసం ఒక అమ్మాయి రావటం ఏమిటి? ఎవరే ఉంటారు అనుకున్నాడు ధీరజ్. అన్నయ్య అంటూ వచ్చింది శిల్ప. నువ్వా శిల్ప? నేనెవరా అనుకున్నాను. చెప్పా పెట్టకుండా వచ్చావు. ఈరోజు కాలేజ్ లేదా? కాలేజ్కి వెళ్ళానన్నయ్యా. మొదటి పీరియడ్ క్లాస్ అయింది. అప్పుడు ఒక నోటీస్ వచ్చింది, ఒక ప్రొఫెసర్ గారు చనిపోయారని. సంతాప సభ అయ్యాక క్లాసులు లేవని చెప్పారు. నేను ఇంటికి వెళ్లకుండా కాబోయే వదినను చూద్దామని వచ్చాను. నాన్న ఒప్పుకోవటం లేదుగా. అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటావా? లేదు, బ్రహ్మచారిగైనా ఉంటాను గాని వేరే అమ్మాయిని చేసుకోను.
పద, నిన్ను హరిణికి పరిచయం చేస్తాను. ఇద్దరు కలిసి హరిణి సీట్ దగ్గరకు వెళ్లారు. తాను కంప్యూటర్ మీద పనిచేసుకుంటుంది. హరిణి గారు పిలిచాడు. వెనక్కి తిరిగింది. మా చెల్లెలు శిల్ప పరిచయం చేశాడు. నమస్కారం హరిణి గారు, నమస్కరించింది శిల్ప. నమస్కారం అండి, కూర్చోండి అంటూ పక్క సీట్ చూపించింది. శిల్ప కూర్చుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి ధీరజ్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. మీరు బిజీగా ఉన్నారా? కాసేపు మాట్లాడవచ్చా? బిజీ లేదు, చెప్పండి. మీ గురించి చెప్పండి. నేను ఇంటర్ చదివాను, కంప్యూటర్ కోర్స్ చేశాను, టైపింగ్ చేస్తాను. ఇక్కడ నా జాబ్ బాస్ ఇచ్చినవి టైప్ చేయటం. నాకు బాస్ మీ అన్నయ్యేం. మీ కుటుంబం గురించి చెప్పండి. ఇటువంటి విషయాలు మాట్లాడడానికి ఇప్పుడు సమయం కాదు. ఇక్కడ ఆఫీస్లో కాదు. మీ ఆఫీస్లో క్యాంటీన్ లేదా? క్యాంటీన్కి వెళ్దాము, టీ తాగుదాము. ఇప్పుడు టీ తాగే సమయం కాదు. మరి కాసేపట్లో లంచ్ టైం అవుతుంది. మీరు టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాను. నా దగ్గర బాక్స్ ఉంది. ఇద్దరం కలిసి బయట గార్డెన్లో ఎక్కడైనా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దామా? మాకు ఒక హాల్ ఉంది. లంచ్ సమయంలో అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాము. ఈరోజు మా ఫ్రెండ్తో కలిసి భోజనం చేస్తానని చెప్పండి. లంచ్ సమయం కంటే ముందే లంచ్కి వెళ్తానని మీ బాస్ అనుమతి తీసుకుంటాండి. హరిణి ధీరజ్తో చెప్పి వచ్చింది. ఇద్దరు కలిసి తోటలోకి వచ్చారు. మీ తోట చాలా బాగుందండి అన్న శిల్ప. ఇక్కడ ఇద్దరు తోటమాళ్ళు ఉన్నారు. వారిద్దరూ శ్రద్ధగా చేస్తారు. ఇద్దరు ఒక చెట్టు కిందకు చేరారు. టిఫిన్ బాక్స్లో ఓపెన్ చేశారు. నేను చేసిన కూర రుచి చూడండి. కొద్దిగా కూర హరిణి శిల్ప టిఫిన్ బాక్స్ మూతలు వేసింది. మీరే వంట చేస్తారా? అవునండి, మా అమ్మ లేదు. మా అక్క ఉద్యోగం చేస్తుంది, తను చెయ్యదు. అదేమిటి, మీ అక్క పెద్దది కదా, తనే చేయాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా. అంతకుముందు నేను ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. అప్పుడు నేనే ఇంట్లో వంట చేసేదాన్ని. నేను ఉద్యోగంలో చేరినా అది కంటిన్యూ అయ్యింది. మీ కుటుంబం గురించి చెప్తారా? మా నాన్నగారు ఒక పాఠశాలలో పంతులు. ఇక 3 సంవత్సరాలు ఉంది సర్వీసు. మేము నలుగురం ఆడపిల్లలం. అన్నదమ్ములు లేరు. మా అక్క డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తుంది. మా పెద్ద చెల్లెలు వర్ష డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నది. చిన్న చెల్లెలు దేవిక ఇంటర్ చదువుతుంది. మీ అక్కకి పెళ్లి కాలేదా? లేదు, తాను చేసుకోనన్నది. ఇంటిలో పనంతా మీరే చేస్తారా? ఉద్యోగంలో చేరకముందు నేనే చేసేదాన్ని. ఇప్పుడు వంట నేనొక్కదాన్ని చేస్తున్నాను. ఇంటిని ఊడ్చి తుడవటానికి పని మనిషి పెట్టుకున్నాను. మరి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇక నేను వెళ్తాను హరిణి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ నోట్ చేసుకుంది. మీ అన్నయ్యని కలవరా? నేను భోజనం చేశాక వెళ్ళిపోయానని చెప్పండి. పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయింది. కృష్ణమూర్తి శారదలకు 4 ఆడపిల్లలు. పెద్ద కూతురు స్నేహ డిగ్రీ చదివి బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. రెండో కూతురు హరిణి, మూడో కూతురు వర్ష, 4గో కూతురు దేవిక. హరిణి ఇంటర్ చదివేటప్పుడు తల్లి శారద చనిపోయింది. హరిణికి తల్లంటే ప్రాణం. తల్లి మరణం జీర్ణించుకోలేకపోయింది. సరిగ్గా చదవలేకపోయింది. ఫలితంగా ఇంటర్ ఫెయిల్ అయింది. తర్వాత సప్లీలో పాస్ అయింది. కంప్యూటర్ కోర్స్ చేసింది. ఉద్యోగం వచ్చింది. గాయత్రి ఇంట్లో పని చేసుకుంటుంది. కాలింగ్ బెల్ శబ్దమై వెళ్ళి తలుపు తీసింది. శిల్ప, అమ్మ ఆకలి వేస్తుంది, ఏమైనా స్నాక్స్ చేయవా? కొంచెం ముందే వచ్చేశావు. ఈరోజెవరో ప్రొఫెసర్ గారు చనిపోయారట. ఏం చేయమంటావు? అన్నం కూర ఉంది, కొద్దిగా వేడి చేసి పెడతాను, తిను. అన్నం వద్దమ్మా, పకోడీలు చెయ్యి. పిండి కలుపుతూ ఉండు, నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి సహాయం చేస్తాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. గాయత్రి వంటగదిలోకి వెళ్ళి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుగుతుంది. శిల్ప ఫ్రెష్ అప్ అయి వంటగదిలోకి వచ్చింది. అమ్మ, నేను సహాయం చేస్తాను. నేను పిండి కలుపుతాను, నూనెలో వేస్తాను. నువ్వు వేయించి తీయమ్మా అని చెప్పి పొయ్యి మీద బాణలు పెట్టి నూనె వేసింది. నూనె వేడయ్యే సమయంలో పిండి కలుపుతుంది. గాయత్రి కూతుర్ని గమనిస్తుంది. ఇద్దరూ కలిసి పకోడీలు చేస్తున్నారు. ఒక వాయి పకోడీలు గిన్నెలోకి తీసి, ఇప్పుడు చెప్పు శిల్ప, నాతో ఏమైనా మాట్లాడాలా? అమ్మా, నేను హరిణిని కలిశాను. హరిణి చాలా మంచి పిల్లమ్మా. అమ్మగారు చనిపోయారు. అక్క ఉద్యోగం చేస్తుంది. 2 చెల్లెలు చదువుకున్నారు. అయితే ఏమంటావు? అన్నయ్యకి హరిణినిచ్చి పెళ్లి చేయాలి. మీ నాన్నగారు ఒప్పుకోవాలి కదా. నువ్వే ఎలాగైనా ఒప్పించాలమ్మా. గర్భకోశం లేని అమ్మాయిని ఎలా చేసుకుంటాడు? అమ్మ, నేను కూడా పెళ్లి చేసుకుంటాను అని అన్నది.
పకోడీలు చేయటానికి ఉపయోగించిన గిన్నెలు కడుగుతూ. నువ్వు కూడా ఎవరైనా ప్రేమించావా? లేదమ్మా. మీరే సంబంధం చూడండి. ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయండి. అదేమిటి? అమ్మ, అన్నయ్య అన్నదశర్లం నుండి పిల్లవాణ్ణి తెచ్చుకొని పెంచుకుంటే గోత్రం రాదు, మన బిడ్డ కాడు అన్నారు కదా. అందుకే నేను బిడ్డని కని మొదటి బిడ్డని అన్నయ్యకు దత్తతిస్తాను. ఎంత మంచి మనశ్శిల్పానిది. నవమోసాలు మోసి కన్న బిడ్డను ఏ తల్లి మరొకలకివ్వటానికి ఇష్టపడదు. ఎంత పేదరికంలో ఉన్నా గంజి నీళ్లు లేక పచ్చడి వేసైనా పెంచుతుంది, కానీ దత్తతివ్వటానికి ఇష్టపడదు. నీలాంటి కూతుర్ని కన్నందుకు గర్వపడుతున్నాను. గాయత్రి కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నీకు మంచి మొగుడు రావాలి అన్నది. హరణి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వర్ష కనిపించింది. వర్ష, నాన్నగారున్నారా అని అడిగింది. ఉన్నారక్క. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. నాన్న, నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేనింత సంతోషంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చెప్పు, నీ సంతోషానికి కారణమేమిటి? మా బాస్ ధీరజ్ గారికి నేనంటే చాలా అభిమానం అని చెప్పాను కదా. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందట. నీ గర్భకోశము లేదు, పిల్లలు పుట్టరు అని తెలిసి మగవాళ్ళెవ్వరూ ముందుకు రారు. ఆ విషయం దాచి నీకు పెళ్లి సంబంధాలు చూస్తానంటే నువ్వు ఒప్పుకోలేదు. మోసం చేయటం నాకిష్టం లేదు. నీ ముందే చెప్తానన్నావు. ధీరజ్ గారితో చెప్పేశాను నాన్న. ఈరోజు ధీరజ్ గారి చెల్లెలు శిల్ప మా ఆఫీస్కి వచ్చింది. బహుశా ధీరజ్ గారు ఇంట్లో చెప్పారేమో. నీ సంతోషం చూస్తుంటే ఆశ చిగురిస్తుంది. నేను ధీరజ్ గారితో కలిసి మాట్లాడినాం. వద్దు నాన్న, నాకు పెళ్ళి అవుతుందేమోనని ఆశగా ఉంది నాన్న. నీకు తప్పక పెళ్ళవుతుంది. అనాథ శల్యం నుండి ఒక బాబుని తెచ్చి పెంచుకోవచ్చు. టీ తాగవా నాన్న? ఇచ్చేవాళ్ళు లేరు, వర్షకి రాదు. ఇప్పుడే టీ చేసి తీసుకువస్తాను అని చెప్పి ఫ్రెష్ అప్ అయి వంటగదిలోకెళ్ళి టీ తయారు చేసి హాల్లోకి తీసుకువచ్చి తండ్రిని కూడా పిలిచింది. కృష్ణమూర్తి, హరణి, వర్ష టీ తాగుతున్నారు. స్నేహ వచ్చింది. ఈరోజు ఏంటమ్మా సంగతులు మీ బ్యాంకులో అని అడిగారు. ఈరోజు విశేషమే జరిగింది నాన్న. ఏం జరిగింది? కృష్ణమూర్తి గారు అడిగారు. ఒక వ్యక్తి విత్డ్రా ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చారు. కౌంటర్లో ఉన్న టెల్లర్ అకౌంట్ బుక్ అడిగింది. ఇప్పుడు ఏటీఎంలు ఉన్నాయిగా, విత్డ్రా ఫామ్ ఎందుకు? డబ్బులు తక్కువైతే ఏటీఎం, లేకపోతే చెక్కులు. కానీ కొంతమంది చెక్ బుక్ మర్చిపోయామని విత్డ్రా ఫామ్ ఫిల్ చేసిస్తారు. విత్డ్రా ఫామ్కి అకౌంట్ బుక్ తప్పక అడుగుతారు. నాన్న, ఈరోజు బస్ తొందరగానే దొరకలేదు అన్నది దేవిక వచ్చి. ఈరోజు అందరము ఒకే సమయానికి కలిసాం. నాకు సంతోషంగా ఉంది అన్నాడు కృష్ణమూర్తి. నేను వచ్చేవారు కాగక్క, నేను వింటాను అన్నది దేవిక. తను ఫ్రెష్ అప్ అయి వచ్చింది. స్నేహ మళ్ళీ మొదటి నుంచి చెప్పింది. ఆ అబ్బాయి అకౌంట్ బుక్ అడిగితే మర్చిపోయానన్నాడు. అకౌంట్ బుక్ లేకుండా డబ్బులు ఇవ్వనందే అమ్మాయి. అతను అభ్యర్థిస్తున్నాడు. వెళ్ళి అకౌంట్ బుక్ తీసుకురండి, ఏటీఎంలో కొంత డ్రా చేసుకుని వెళ్ళండి అన్నది. ఏటీఎం కార్డు మర్చిపోయానన్నాడు. అన్నీ ఎలా మర్చిపోతారు అని అడిగింది. ఒక పర్సులో పెట్టాను, ఆ పర్సు మర్చిపోయాను, వేరే పర్సు తెచ్చాను అన్నాడు. ఈ టెల్లర్కి అనుమానం కలిగి అతని పేరుతో మేనేజర్కి వాట్సాప్లో పంపింది. తర్వాత అటెండర్ వచ్చి అతన్ని మేనేజర్ పిలుస్తున్నారని లోపలికి తీసుకువెళ్లాడు. స్టాఫ్ అందరూ పనులు మానుకొని చూస్తున్నారు. వచ్చిన కస్టమర్స్ చూస్తున్నారు. మేనేజర్ పిలిచేసరికి కొంచెం భయపడ్డాడు. మేనేజర్ వెబ్లో విత్డ్రా ఫామ్ మీద సంతకంలో చూశారు. ఏదో తేడా కనిపిస్తుంది. నువ్వేం చదువుతున్నావు? నీ కాలేజ్ ఐడి చూపించు అని మేనేజర్ గారు గద్దించేసరికి నిజం ఒప్పుకున్నాడు. ఆ అకౌంట్ ఒక స్టూడెంట్ది కాబట్టి తను స్టూడెంట్ అని చెప్పాడు. తనేమో బీటెక్ అన్నాడు. కానీ ఆ అకౌంట్ గల వ్యక్తి బీఎస్సీ చదువుతున్నాడు. పోలీస్కి ఫోన్ చేసి పిలుస్తానని చెప్పేసరికి బెదిరిపోయాడు. పోలీస్ని పిలవద్దని, మళ్ళీ ఇటువంటి పని చేయనని చెప్పాడు. అక్క, ఆ అకౌంట్ తనది కానప్పుడు అకౌంట్ నెంబర్ ఎలా తెలుసు? పేరెలా తెలుసు? హరిణి అడిగింది. అక్కడికి వస్తున్నాను. అంతకుముందు ఈ అబ్బాయి బ్యాంక్కి వచ్చాట. ఆ అకౌంట్ హోల్డర్ పేరు ఈశ్వర్రావు. అతను ఒక చెక్ ఫిలప్ చేస్తున్నాడట. అప్పుడు అతను జేబులో నుండి ఒక పేపర్ తీసి ఈశ్వర్రావుకి తెలియకుండా అతని పేరు, అకౌంట్ నెంబర్ నోట్ చేసుకున్నాడట. అతను సంతకం ఎలా చేస్తున్నాడో మొబైల్లో ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేశాడట. ఇటువంటివి కూడా జరుగుతున్నాయా? ఇలా జరగటం మొదటిసారి నాన్న. మీరెప్పుడైనా చెక్ మీద డబ్బు డ్రా చేసుకోవాలనుకుంటే చెక్ ఇంట్లో ఫిలప్ చేసి తీసుకువెళ్ళండి. ఎప్పుడు బ్యాంకులో సంతకం చేయవద్దు.
ఒకవేళ చేయవలసిన అవసరం వస్తే ఎవ్వరూ చూడకుండా చేయండి. జాగ్రత్తగా ఉంటానమ్మా. గాయత్రి ధీరజ్కి నచ్చజెప్పావా? అడిగాడు శర్మగారు. నేను మీతో మాట్లాడదామనుకున్నానండి అన్నది గాయత్రి. రాత్రి భోజనాలయ్యాక భర్తతో మాట్లాడి ఒప్పిద్దామనుకుంది గాయత్రి. శిల్ప ఆ విషయం చెప్పాక అది మంచి ఆలోచన అనుకున్నది. శిల్పకి నచ్చిందంటే తప్పకుండా మంచి అమ్మాయి అయి ఉంటుంది. పిల్లలు పుట్టరు, అంతేకాని వేరే కారణం లేదు. అంత మంచి కోడలు దొరకటం కూడా అదృష్టమే అనుకున్నది గాయత్రి. ఏమిటో చెప్పు అన్నారు శర్మగారు. శిల్ప హరిని కలిసిన సంగతి, శిల్ప చెప్పిన విషయం అంతా చెప్పింది. మంచం మీద కూర్చున్న వ్యక్తి లేచాడు. బయటికొచ్చాడు. గాయత్రి ఆశ్చర్యంగా భర్తను అనుసరించింది. శిల్ప గట్టిగా పిలిచాడు. గాయత్రి భయపడిపోయింది. హాల్లోకి వచ్చింది. ధీరజ్ కూడా భయపడి తన గదిలో నుండి బయటకొచ్చాడు. శర్మగారు కళ్ళు చెమ్మగిల్లాయి. 2 చేతులు చాచారు. శిల్ప ఆశ్చర్యపోతూ దగ్గరకొచ్చింది. కౌగలించుకున్నారు. నాకు చాలా గర్వంగా ఉందమ్మా నీలాంటి కూతురున్నందుకు. గాయత్రి కంట్లో ఆనంద బాష్పాలు. ధీరజ్ అర్థం కాక అయోమయంలో ఉన్నాడు. ధీరజ్ని దగ్గరికి పిలిచాడు. ధీరజ్ కూడా దగ్గరికి వచ్చాడు. 2 చేతులు ఇద్దరు భుజాల మీద వేశాడు. గాయత్రి మన బిడ్డలు రత్నాలు అన్నాడు. ఒరే ధీరజ్, నీ చెల్లి నీ కోసం చాలా పెద్ద త్యాగం చేస్తానందిరా అన్నాడు చేతులు ఇద్దరి మీద నుండి తీసి. ఏమిటి నానా అది? నువ్వు హరణ్ని పెళ్లి చేసుకుంటే తనకు పెళ్లి చేసేమంది. తనకు పుట్టబోయే మొదటి బిడ్డను నీకు దత్తత ఇస్తుందట. ఏ తల్లి చేయలేని త్యాగాన్ని తాను చేస్తానంటుంది. శిల్ప నా కోసం త్యాగం చేస్తావా? చెల్లెలి వంక ఆరాధనగా అభిమానంతో చూశాడు. నీ కోసం ఏమైనా చేస్తానన్నయ్యా అన్న శిల్ప. అన్న చెల్లెలు మీలాగా ఉండాలి అన్నారు శర్మగారు. శిల్ప ఒకవేళ నీ భర్త ఒప్పుకోకపోతే అని అడిగాడు. ముందే చెప్పి ఒప్పుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అన్నది. అయితే ముందు శిల్పకి సంబంధం చూస్తాను అని అన్నారు. అయితే నాన్న నేను హరిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నట్లేగా. ఇంకా ఆలోచిస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు ఒప్పుకున్నట్లే, నీవు నిశ్చింతగా ఉండు అని చెప్పి గాయత్రి వెళ్ళిపోయింది. పంతులు వచ్చారు ధీరజ్ వాళ్ళింటికి. ఇంట్లో తానొక్కతే ఉన్న సమయంలో పిలిచింది గాయత్రి. చెప్పండమ్మా, ఏదైనా ముహూర్తం పెట్టాలా? మా అమ్మాయికి సంబంధం చూడాలి. వివరాలు ఫోటో ఇవ్వండి. మా అమ్మాయి పేరు శిల్ప, బీఎస్సీ 3వ సంవత్సరంలో ఉంది. కొన్ని నెలల్లో పూర్తవుతుంది. వెంటనే పెళ్లి చేయాలనుకున్నాము. మాది ఒక కండిషన్, శిల్పకి పుట్టబోయే మొదటి బిడ్డని మా అబ్బాయికి దత్తత ఇస్తుంది. దానికి ఆ అబ్బాయి ఒప్పుకోవాలి. అలా ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళనే చూడండి. మీరు సంబంధం కుదిరిస్తే మీకు బట్టలు పెడతాను సంభావన కాక. హరిణి జాతకము ధీరజ్ జాతకము ఇచ్చి ఇవి కలుస్తాయో లేదో చూడమంది. గాయత్రి దగ్గరకు హరిణి జాతకము ఎలా వచ్చిందంటే, గాయత్రి శిల్ప దగ్గర హరిణి నెంబర్ తీసుకుంది. హరిణికి ఫోన్ చేసి జాతకం తెచ్చి ఇవ్వమని చెప్పింది. ఈ విషయం ధీరజ్కి చెప్పవద్దన్నది. హరిణి గాయత్రికి జాతకం తెచ్చి ఇచ్చింది. హరిణ్ని చూసింది, మాట్లాడింది. మంచి అభిప్రాయమే ఏర్పడింది. ఎలాగైనా భర్తను ఒప్పించాలన్నది ఆమె ఆలోచన. శర్మగారు ధీరజ్ ఆఫీస్కి వచ్చారు మధ్యాహ్నం భోజనం తర్వాత. ధీరజ్ మీటింగ్లో ఉన్నాడు. అటెండర్ వచ్చాడు. అయ్యగారు మీటింగ్లో ఉన్నారు, పిలవమంటారా అని అడిగాడు. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి ఓ కుర్చీలో కూర్చున్నారు. అసలు ఆయన వచ్చింది కొడుకును కలవటానికి కాదు, హరిణ్ని చూడ్డానికి. కాసేపు కుర్చీలో కూర్చొని లేచారు. వెళ్ళిపోతారా? అటెండర్ అడిగాడు. లేదు, ఆఫీస్ జస్ట్ చూస్తాను అని వేరే రూమ్లోకి వెళ్లారు. ఆ రూమ్లో కొంతమంది ఆడపిల్లలున్నారు. అందులో హరిణి ఎవరో అర్థం కాలేదు. ధీరజ్ సార్ వాళ్ళ నాన్నగారు అన్నారెవరు. అందరూ నిల్చొని నమస్కారం పెట్టారు. వాళ్ళ మెడల్లో ఐడి కార్డులు ఉన్నాయి. హరిణి పేరు చూసి గుర్తుపట్టాను. కూర్చుండి అన్నాను. అందరూ కూర్చున్నారు. కాసేపు హరిణ్ని గమనిస్తూ నించున్నాను. హరిణి తన పని చేసుకుంటుంది. కాసేపు గమనించాక నేను వెళ్తున్నాను అని అటెండర్తో చెప్పాడు. అయితే పిలవనా అని అడిగాడు. వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కాలింగ్ బెల్ శబ్దమైతే ఆ సమయంలో ఎవరొచ్చారబ్బా అనుకుంటూ గాయత్రి వెళ్ళి తలుపు తీసింది. భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తొందరగా వచ్చారేమిటండి అని అడిగింది. తలనొప్పిగా ఉంది, కాఫీ చేసి తీసుకురా అన్నారు. కాఫీ చేసి తీసుకువచ్చింది. ఏమైనా తింటారా అని అడిగింది.
వద్దు, కాఫీ చాలు. కాఫీ తాగాక నిద్రపోయారు. తను బయటకి హాల్లోకి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది. 4 గంటలకు ధీరజ్ వచ్చాడు. అమ్మా, నాన్న మా కంపెనీకి వచ్చారట. నేను మీటింగ్లో ఉన్నాను. మీటింగ్ అవ్వగానే అటెండర్ చెప్తే వెంటనే వచ్చేశాను. ఎందుకు అని. కాఫీ తాగి పడుకున్నారు. మీ కంపెనీకి వచ్చిన విషయం చెప్పలేదు. లేచిన తర్వాత మాట్లాడదువు గాని. శిల్ప కూడా ఇంటికి వచ్చింది. శర్మగారు అందరితో మాట్లాడాలనుకున్నారు. గాయత్రిని టీ చేసి తీసుకురమ్మన్నారు. అందరము టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాము. గాయత్రి టీ చేసి తీసుకువచ్చింది. నాన్న, మీరు మా ఆఫీస్కి వచ్చారట కదా. ఊరికేనేరా, అట్నుంచి వెళ్తున్నాను. నిన్ను కలుద్దామనుకున్నాను. నువ్వు మీటింగ్లో ఉన్నావంటే వచ్చేశాను. తండ్రి అబద్ధం చెప్తున్నాడని గ్రహించాడు. హరిణి తన వంక చూడ్డం గమనించిందట. హరణ్ని చూడటానికే వచ్చి ఉంటారని గ్రహించాడు. శిల్ప, నువ్వు మంచి మనసుతో నీ కొడుకుని అన్నయ్యకి దత్తత ఇస్తానన్నావు. దీనికి నేను ఒప్పుకోను. ఎందుకు నాన్నా? శిల్ప అడిగింది. నీ గోత్రం నీ కాబోయే భర్తది వస్తుంది. ధీరజ్ కొడుక్కి నా గోత్రం వస్తుంది. అంతేకాదు, నీ భర్త అందుకు ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకున్న సమస్యలు రావచ్చు. మీ ఇద్దరి మధ్య విభేదాలు రావచ్చు. ఇద్దరి మధ్య కలహాలు రావచ్చు. సాంఘిక కారణాలు ఉన్నాయి. ఒకవేళ నీ భర్త ఒప్పుకున్న తర్వాత అతని కుటుంబం నుండి సమస్య వస్తే తర్వాత మాట మార్చవచ్చు. అన్ని కోణాల నుండి ఆలోచించాలి కదా. మాటలు చెప్పడం వేరు, చేతుల్లో పెట్టడం వేరు. నువ్వు చెప్పినంత సులువు కాదు. మీ అన్న ఎవరిని దత్తత తీసుకున్నా కన్న తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డకు దూరంగా ఉండాలి. బిడ్డకి ఎప్పటికీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియకూడదు. నాన్న, శిల్ప బిడ్డని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ధీరజ్. మీ మాటలను బట్టి మీ ధీరజ్ ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమే అనిపిస్తుంది అన్నది. నేను కాదనలేదు. అయితే జాతకాలు కలవకపోతే ఒప్పుకోను. అలాగే నాన్న, నేను హరణ్ని జాతకం తెమ్మని అడుగుతాను. ఒకవేళ జాతకాలు కలిస్తే నేను అనాథశరణం నుండి బిడ్డను తెచ్చి పెంచుకుంటాను. వద్దు. ఎలాగ నాన్న? ఆలోచిద్దాం. హరిని తండ్రి పిలిచేసరికి తండ్రి గదిలోకి వెళ్ళింది. ధీరజ్ వాళ్ళ నాన్నగారు దాన్ని కలుసారమ్మా. ఎప్పుడు నానా? పొద్దున మా పాఠశాలకు వచ్చారు. ముందు జాతకాలు కలవాలన్నారు. ఆ తర్వాత ఆలోచిస్తామన్నారు. ధీరజ్ నీకు పిల్లలు పుట్టరు కాబట్టి అనాథ శరణం నుండి తెచ్చి పెంచుకుంటామనటం. దానికి ఆయన సుముఖంగా లేరు. శిల్ప పెళ్లి చేసుకుని తన మొదటి బిడ్డను అన్నకు దత్తత ఇస్తానని చెప్పిందట. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఎన్ని సమస్యలు ఉన్నాయో వివరించారు. అది నిజమే అనిపించింది. ఆయన మాట్లాడే విధానము నాకు చాలా బాగా నచ్చింది. ఆయన కఠినాత్ముడు కాదు. ప్రతిదీ తాత్వికంగా ఆలోచిస్తారు, సూటిగా చెప్తారు. ఆయన మాటలకు కట్టుబడి ఉందాం. ఒకవేళ మీ ఇద్దరి జాతకాలు కలవకపోతే మనం చేసేదేమీ లేదు. నీకు పెళ్లి యోగం లేదనుకుందాం. మనస్సు కష్టపెట్టుకోవద్దమ్మా. దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఈ విషయాలేమీ ఎవరికి చెప్పవద్దు నాన్న. అక్కకు చెల్లెళ్లకు. నాకు తెలుసమ్మా, నేనెవ్వరికీ చెప్పను. ఏమండి, నేనొక పని చేశాను. కోపగించుకునంటనే చెప్తాను అన్నది గాయత్రి. ఏం చేశావు? పంతుల్ని పిలిచి జాతకాలు చూడమన్నాను. శిల్పకి సంబంధం చూడమన్నాను. పంతులు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పటి వరకు మొదటి బిడ్డను దత్తత ఇవ్వటానికి ఒప్పుకోలేదట. ఆ షరతుని తీసేసి చూడమన్నాను. పిల్లల విషయం ఎలాగా ఆలోచిద్దాము. ఒకరోజు శర్మగారికి ఫోన్ వచ్చింది. విశాఖపట్నంలో ఉన్న అన్నయ్య దగ్గర నుండి. బాగున్నావా శర్మ? పిల్లలు బాగున్నారా? అందరం బాగున్నామన్నయ్య. ధీరజ్ ప్రేమించిన విషయం, అన్ని విషయాలు చెప్పారు. శర్మగారికి అన్నయ్య అంటే ప్రాణం. ఆయన మాటే వేదవాక్కు. అమ్మాయి మంచిది అంటున్నావు కాబట్టి పెళ్లి చేసేయి. నువ్వు కోరుకున్నట్లే జాతకాలు కలవాలని కోరుకుందాం. శిల్పకి సంబంధం కుదిరితే ఇద్దరిది ఒకేసారి చేసేయి. నీకు కాబోయే కోడలికి గర్భకోశం తీసేశారు అన్న విషయం బయట ఎవ్వరికీ తెలియనివ్వద్దు. పిల్లలు దత్తత గురించి పెళ్లి తర్వాత దేవుడు ఏదో మార్గం చెబుతాడు. అలాగే అన్నయ్య. గాయత్రి ఒక్కతే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం పంతులు వచ్చారు. ధీరజ్ హరిని జాతకాలు బాగా కలిశాయని, వాళ్ళు దత్తత కూడా తీసుకుంటారని, సంతోషంగా ఉంటారని చెప్పారు. దత్తతకి ఇవ్వటానికి ఎవరు ఒప్పుకోవటం లేదని 3 సంబంధాలు తెచ్చారు. వాటి గురించి చెప్పి వెళ్లారు. సాయంత్రం భర్తతో చెప్పింది. 3 సంబంధాలు. ఒకటి ఇంజనీరు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి కూడా ఇంజనీరు. ఎగువ మధ్యతరగతి. ఒక చెల్లెలు ఉంది.
రెండో అబ్బాయి డాక్టర్. తండ్రికి వ్యాపారం, ఆస్తి బాగుంది. ఒక అన్నయ్య, అన్న వదిన ఉన్నారు. ఉమ్మడి కుటుంబం అవుతుంది. 3 ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు. తండ్రి డాక్టర్. ఫోటోలు చూస్తుంటే బాగానే ఉన్నాయి. ముగ్గురివి జాతకాలు తెప్పించి శిల్ప జాతకాలతో ఎవరిది కలుస్తుందో చూద్దాము అన్నారు శర్మగారు. ముగ్గురు తండ్రుల ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఇంజనీర్ తండ్రికి ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వస్తామన్నారు. శిల్ప ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. శిల్పకి పెళ్లి చూపులయ్యాయి. తర్వాత శిల్ప అతనితో మాట్లాడాలని చెప్పింది. వారిద్దరినీ హాల్లో వదిలిపెట్టి అందరి లోపలికి వెళ్లారు. హరిణి గురించి, అన్నయ్య గురించి తండ్రి ఏం చెప్పారో అన్నీ చెప్పింది. నేను నాకు పుట్టబోయే మొదటి బిడ్డని అన్నయ్యకి దత్తత ఇస్తాను. మీరు ఒప్పుకుంటేనే పెళ్ళి. మా నాన్న చెప్పిన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మనం మన కొడుకని ఎవ్వరికి చెప్పాం. అన్నయ్య కొడుకుగానే పెరుగుతాడు. నేను అన్నయ్య ఒకే ఊర్లో ఉండము. అప్పుడు సమస్య లేదుగా. మీ నిజాయితీ, మీ మంచి మనసు నాకు బాగా నచ్చింది. అన్నయ్యను ఇంతగా ప్రేమిస్తున్నారంటే భర్తను ఇంకెంత బాగా ప్రేమిస్తారు. శిల్ప పెళ్లి నిశ్చయమైంది. అయితే ధీరజ్ తనది రిజిస్టర్ మ్యారేజ్ కావాలన్నాడు. అయితే ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్ కావాలి అన్నారు శర్మగారు. శిల్పకు కాబోయే భర్త పేరు మనోజ్ కుమార్. మనోజ్ కుమార్ రిజిస్టర్ మ్యారేజ్ చేసి రిసెప్షన్ పెడదామన్నారు. శిల్ప 4వ సంవత్సరం పరీక్షలన్నయ్యాక పెళ్లి నిశ్చయించారు. దానికి ఒప్పుకున్నారు. ధీరజ్కి, హరిణికి, శిల్పకి, మనోజ్ కుమార్కి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిగింది. తర్వాత శిల్ప, మనోజ్ కుమార్ల రిసెప్షన్ అయ్యింది. హరిణి ఇంట్లో అక్క చెల్లెలు అందరూ షాక్. పెళ్లి రోజు దాకా స్నేహకి చెల్లెలకు తెలియదు. కృష్ణమూర్తి గారు హరిణి చెప్పలేదు. రిజిస్టర్ ఆఫీస్కి కృష్ణమూర్తి గారు ఒక్కరే వెళ్లారు. ఇంట్లో వంట పని హరిణి చేసేది. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. హరిణికి జ్వరం వచ్చినా కష్టం. నువ్వు పెద్దదాన్ని వంట చేయాలి అని చెప్పాను. నువ్వెప్పుడైనా చేశావా? నువ్వు చెయ్యి, చెల్లెలకు నేర్పు తప్పదు అన్నాడు కృష్ణమూర్తి. హరిణికి గర్భకోశం తీసేశారు. పిల్లలు పుట్టరు కాబట్టి ఎవరు పెళ్లి చేసుకోరు. హరిణి అందరికి వండి పెడుతుంది. వంట చేయకుండా హాయిగా ఉండవచ్చు అనుకున్నది. వర్ష, దేవికలకు తర్వాత పెళ్లి చేయవచ్చు అనుకున్నది స్నేహ. కృష్ణమూర్తికి తెలుసు అందరి కూతులలో హరిణి మనస్సు మంచిది. కృష్ణమూర్తికి తెలుసు అందరి కూతులలో హరిణి మనస్సు మంచిది, కష్టజీవి అని. అందుకే హరిణి అంటే చాలా ఇష్టం. తనకు పెళ్లి కావాలని కోరుకున్నారు. దేవుడు తన కోరిక తీర్చినందుకు చాలా సంతోషించారు. 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు తెలిసిన విషయము. శిల్ప గర్భవతి. పుట్టింట్లో, అత్తింట్లో అందరూ సంతోషించారు. శిల్ప మనోజ్ కుమార్తో తనకు పుట్టిన బిడ్డను అన్నయ్యకి ఇస్తానని చెప్పిన సంగతి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. శిల్ప అత్తింట్లోనే ఉన్నది. సీమంతం కూడా చేశారు. మనోజ్ కుమార్ శిల్పను చాలా అపురూపంగా చూసుకున్నాడు. 7వ నెలలో పుట్టింటికి తీసుకువచ్చారు. శిల్ప, హరిణి చాలా మంచి స్నేహితులయ్యారు. గాయత్రి కూతుర్ని అపురూపంగా చూసుకుంటున్నారు. నెలలు నిండాక నొప్పులు వస్తే మనోజ్ కుమార్, గాయత్రి ఇద్దరు శిల్పను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మనోజ్ కుమార్, గాయత్రి బయట నిరీక్షిస్తున్నారు. పిల్లవాడి ఏడుపు వినిపించింది. తర్వాత కాసేపటికి నర్సు వచ్చి కొడుకు పుట్టాడు అని చెప్పింది. మనోజ్ ఆ కొడుకుని ఎలాగో ధీరజ్కి ఇచ్చేస్తాం కదా అనుకున్నాడు. తర్వాత మళ్ళీ నొప్పులు వచ్చాయి. కవలలు పుడుతున్నారేమో అన్నది నర్సు. రెండో బిడ్డ ఆడపిల్ల. శిల్పకి డాక్టర్ చెప్పింది స్కాన్ చేసినప్పుడు. కానీ శిల్ప ఈ విషయము ఎవ్వరికీ చెప్పవద్దన్నది. శిల్పకి పుట్టబోయేది కవలలు అన్న విషయము శిల్పకి, మనోజ్కి మాత్రమే తెలుసు. మనోజ్ నర్సుని పిలిచి తన కూతురే పుట్టిందని చెప్పమని, కొడుకుని వేరుగా ఉంచమని చెప్పాడు. ధీరజ్ని, హరిణ్ని వెంటనే ఆసుపత్రికి రమ్మని చెప్పాడు. కాసేపట్లో ధీరజ్, హరిణి వచ్చారు. గాయత్రి వాళ్ళను చూసి శిల్పను చూడ్డానికి వచ్చారేమో అనుకున్నది. మనోజ్ వాళ్ళను పక్కకు తీసుకువెళ్లి శిల్ప ఒక కొడుకును, ఒక కూతుర్ని కన్నదని, కొడుకును వాళ్ళకిస్తానని, కూతుర్ని తాముంచుకుంటామని ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. అబద్ధం చెప్పటానికి ఇద్దరు ఒప్పుకోలేదు. మన నలుగురికి ఈ విషయం తెలుసు కాబట్టి ఎవ్వరూ చెప్పరు. ధీరజ్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. మనోజ్ చేతులు పట్టుకుని, ఎంత గొప్ప మనసు భావనిది, మా చెల్లి చాలా అదృష్టవంతురాలు అన్నాడు. ధీరజ్, హరిణి ఒప్పుకోకపోయినా మనోజ్ వాళ్ళని ఒప్పుకునేటట్లు చేశాడు. గాయత్రి లోపలికి వెళ్లేసరికి ఉయ్యాల్లో పాప ఉంది. గాయత్రి భర్తకు ఫోన్ చేసి మనవరాలు పుట్టింది అని చెప్పింది.
మనోజ్ తల్లిదండ్రులు కూడా వచ్చి మనవరాల్ని చూసి మహాలక్ష్మి పుట్టిందని సంతోషించారు. శిల్ప ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత 2 రోజులకు ధీరజ్ ఒక బాబుని తీసుకువచ్చి, ఈ బాబు బ్రాహ్మణుల బాబు, మా బంధువులు నాకు దత్తత ఇచ్చారు అని చెప్పాడు. దానికి శర్మగారు ముందు ఒప్పుకోలేదు. వాళ్ళ బంధువులు అంటున్నారు కదండి, కొన్ని రోజుల ముందు పుట్టాడట. ధీరజ్ హరిణిలు పెంచుకుంటారు, ఉండనివ్వండి, అందరూ ఆనందించాలి, శిల్ప కూతురు పుట్టింది, ధీరజ్కి కొడుకు దొరికాడు, బాబు ఈరోజు పుట్టినట్లు బర్త్ సర్టిఫికేట్ రాయించుకుందాము, శిల్ప కూతురికి కీర్తి అని ధీరజ్ కొడుక్కి సుమంత్ అని నామకరణం చేశారు. నర్సుకు చెప్పి డాక్టర్ చేత హరణ్యకి కొడుకు ఆసుపత్రిలో పుట్టినట్లు సర్టిఫికేట్ రాయించారు. కృష్ణమూర్తి గారు కూడా సంతోషించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.